Hello, viewers. Welcome to today's session. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, SRR Government Arts and Science College, Autonomous. మనం ముఖ్యంగా గత సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్లను మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా పేపర్ వన్కు సంబంధించి టిఎస్ సెట్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి, అదేవిధంగా యూజీసీ నెట్ పేపర్ వన్కు సంబంధించిన ప్రశ్నాపత్రాల విశ్లేషణ మనం చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ద్వారా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా, సహాయ ఆచార్యులుగా, డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆచార్యులుగా మీరు అర్హత పొందుతారు. అదేవిధంగా యూజీసీ నెట్ క్వాలిఫై కావడం ద్వారా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా, దాంతోపాటుగా రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా మనకు లెక్చరర్గా మీరు పనిచేయడానికి అర్హత సాధించిన వారు అవుతారు. అయితే దీంతో పాటు మారిన యూజీసీ నిబంధనల మేరకు ఈ యూజీసీ నెట్ అంటే లాంగ్వేజెస్, ఆర్ట్స్ అండ్ కామర్స్ వాళ్ళైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే యూజీసీ నెట్ ద్వారా మీరు అర్హత సాధిస్తేనే పిహెచ్డి అడ్మిషన్ పొందుతారు. అంటే మీరు పిహెచ్డి అడ్మిషన్ పొందాలంటే ఇక నుంచి మీరు చేయాల్సింది డెఫినెట్గా యూజీసీ నెట్ పాస్ అయితే తప్ప మీరు పిహెచ్డి అడ్మిషన్స్ పొందడం సాధ్యం కాదు. ఇది అభ్యర్థులు గమనించాలి. దాంతోపాటుగా మనకు సిఎస్ఐఆర్ నెట్ ఉంటుంది. అంటే సైన్స్ అభ్యర్థులు లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ ఇలాంటి సబ్జెక్టులలో మెయిన్గా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేటువంటి సిఎస్ఐఆర్ నెట్ ద్వారా మీరు అర్హత సాధిస్తే మీరు జేఆర్ఎఫ్ నెట్తో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్తో పాటు మనకు పిహెచ్డి చేయాలనుకున్న వారు కూడా అర్హత సాధించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే యూజీసీ నెట్కి సంబంధించిన పేపర్ వన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు టిఎస్ సెట్ కానీ, అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి కానీ మనం చూసినప్పుడు ఇందులో పేపర్ వన్కు సంబంధించి ముఖ్యంగా మనకు 10 యూనిట్లు అనేటువంటి ఉంటాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. కేవలం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనగానే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే రెండే పదాలు కాకుండా మనకు ఇంటిగ్రేటెడ్గా 10 యూనిట్లు ఉంటాయి అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. ఆ 10 అంశాలను మనం చూసినప్పుడు మొదట బోధనాభిరుచి, పరిశోధనాభిరుచి, తర్వాత కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇక్కడ మీరు గమనిస్తే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 29 సబ్జెక్టులలో మీ ఆప్షన్ సంబంధించిన 29 సబ్జెక్టులలో టిఎస్ సెట్ నిర్వహిస్తుంది. యూజీసీ నెట్ జాతీయ స్థాయిలో మనకు వివిధ సబ్జెక్టులలో మనకు ఇది ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది. 6 నెలలకు ఒకసారి చొప్పున యూజీసీ నెట్ అయితే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇయర్లీ 2 సార్లు యూజీసీ నెట్ అనేటువంటిది కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే పేపర్ వన్కు సంబంధించి మీరు గమనించినప్పుడు అభ్యర్థులు ఈ 10 యూనిట్ల మీద డెఫినెట్గా మీకు అవగాహన కలిగి ఉండాలి. టిఎస్ సెట్ అదేవిధంగా యూజీసీ నెట్కి సంబంధించి తెలుగు మీడియా అభ్యర్థులు అయితే అభ్యర్థులు గమనించండి. యూజీసీ నెట్ అయితే డెఫినెట్గా ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, హిందీలో ఉంటుంది. ఉర్దూలో కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టిఎస్ సెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం నిర్వహించే టిఎస్ సెట్కి సంబంధించినటువంటి పేపర్లు కనుక మనం గమనిస్తే మనకు పేపర్ వన్ మాత్రం తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది, లేదా మనకు తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు గమనించాలి పేపర్ వన్కు సంబంధించి. కాబట్టి ఈ 10 అంశాలు డెఫినెట్గా ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నల చొప్పున మొత్తం మనకు 50 ప్రశ్నలు వస్తాయి. అయితే 2017 కంటే ముందు అంటే 2016, 15, 14, 13 ఈ విధంగా ముందు జరిగినటువంటి పేపర్లు కనుక గమనిస్తే 60 ప్రశ్నలు ఇచ్చి ఇంటర్నల్గా 10 మార్క్స్ 10 చాయిస్ ఉండే 60కి ఎనీ 50 మీరు ఆన్సర్ పెట్టాలని మనకు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2018 తర్వాత యూజీసీ నెట్ నిబంధనల మేరకు రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష కానీ లేదా యూజీసీ నెట్లో 50 ప్రశ్నలు ఇచ్చి ప్రతిదానికి ఆన్సర్ చేయమంటున్నారు. నెగటివ్ మార్కింగ్ లేదు. సిఎస్ఐఆర్ నెట్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ సిఎస్ఐఆర్ నెట్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. యూజీసీ నెట్లో కానీ టిఎస్ సెట్లో కానీ నెగటివ్ మార్కింగ్ లేదు వాటి. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఇదంతా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా
టీఎస్సెట్ అయినట్లయితే ఈ 10 యూనిట్లలో ప్రతి యూనిట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి, ఒక క్వశ్చన్ కూడా ఎక్కువ రాదు. ఇదే ఆర్డర్లో వస్తాయి. మొదట టీచింగ్ అప్టిట్యూడ్ 5 ప్రశ్నలు, తర్వాత 5 ప్రశ్నలు రీసెర్చ్ అప్టిట్యూడ్, తర్వాత 5 ప్రశ్నలు కాంప్రిహెన్షన్, ఇట్లా వరుసగా 5 క్వశ్చన్లు వస్తాయి. మీరు దీని మీద అవగాహన కలిగితే టీఎస్సెట్ అలవోకగా క్వాలిఫై అవుతారు. మీ సొంత ఆప్షనల్ సబ్జెక్టుల కంటే కూడా అత్యధిక మార్కులు సాధిస్తారు. 100% నేను మీకు హామీ ఇస్తున్నాను. అయితే యూజీసీ నెట్కి సంబంధించి గమనించినప్పుడు ఇవే 10 యూనిట్స్కి వెళ్ళి వస్తాయి, కానీ ఈ జిగ్జాగ్ క్వశ్చన్స్ అనేటువంటి ముందు వెనుకల రావడం అనేటువంటి జరుగుతుంది. బట్ సిలబస్ ఈ సేమ్. ఇది అభ్యర్థులు గమనించాలి. మరి మనం 2014లో జరిగినటువంటి, అంటే 2014 డిసెంబర్లో జరిగినటువంటి మనకు ప్రశ్నపత్రాన్ని కనుక మనం విశ్లేషించి చూసినట్లయితే అభ్యర్థులు గమనించాలి. మనం 2014 డిసెంబర్లో జరిగినటువంటి యూజీసీ నెట్, అప్పుడు మనకు ఈ ఎన్టీఏ నెట్ అనేటువంటిది, ఎన్టీఏ అనే నేషనల్ టెస్టింగ్ ఏజెంట్ అనేటువంటిది మనకు 2017 తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. అంటే 2016, 15, 14కి సంబంధించి మనం గమనించినప్పుడు సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, మనకు ఈ యూజీసీ నెట్ నిర్వహించడం అనేటువంటి జరిగింది. మనం పేపర్ 1కు సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి మనం విశ్లేషణ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి మొదటి ప్రశ్న చూద్దాం. సిఎస్ఎస్ ట్రాన్స్ఫర్, ఇది అబ్రివేషన్కి సంబంధించినటువంటి ప్రశ్న. అంటే మనం గమనించాలి, ఈ క్వశ్చన్ పేపర్ కనుక గమనిస్తే మొదటి ప్రశ్ననే చూడండి. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్, అంటే అబ్రివేషన్, అక్రోనిమ్ ఆఫ్ సిఎస్ఎస్ అని అడిగారు. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఇది ఐసిటికి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది మనకు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని దీని యొక్క అబ్రివేషన్. ఓకే, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. నెక్స్ట్ మూవ్స్, ఇది కూడా ఐసిటికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది మనకు ఐఐటీస్, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఐటి బాంబే, ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ లాంటి మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ మూక్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తాయి. అంటే దీని ద్వారా ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇది కూడా అబ్రివేషన్ అడిగాడు. సెకండ్ది కూడా మనకు అబ్రివేషన్, అంటే మొదటిది సిఎస్ఎస్ కూడా అబ్రివేషన్, మూక్స్ కూడా అబ్రివేషన్. ఇది అభ్యర్థులు గమనించాలి. ఈ మూక్స్కు సంబంధించి అబ్రివేషన్ ఏంటంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇక్కడ మీరు గమనిస్తే రెండో ఆప్షన్ చూడండి, ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఇది కూడా దగ్గర ఉంది, కాబట్టి మనం టకీమని ఆన్సర్ పెడతాం. ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఓపెన్ కోర్స్ అని ఉంది. అబ్బా, ఇది కూడా కరెక్టే అనిపిస్తుంది. తర్వాత మనకు ఇది మైరిన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మనం 4 కరెక్ట్గా చూసిన తర్వాత ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్స్ను బేస్ చేసుకొని యూ షుడ్ గివ్ ద ప్రయారిటీ ఆర్ షుడ్ బి ఆన్సర్ కరెక్ట్లీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసినట్లయితే బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ డెసిమల్ నంబర్ 35. అంటే అడిగిన ప్రశ్న ఏంటిది, దశాంశమానంలో ఉండేటువంటి 35ను మనం ఏమడిగాడు, మనకు బైనరీ డిజిటల్ నంబర్కి సంబంధించి, అంటే ద్విసంఖ్యామానంలోకి మార్చమన్నాడు. కాబట్టి 2 తోటి మనం దీన్ని గురించాలి. ఇక్కడ 2 1 2 మనకు 15 ఉంది, 2 7 2 7 14, then again 2 8 16, then 1, then 2 4 8, then 0, then 2 2 4, then 2 1 రైట్. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటి ద్విసంఖ్యామానం. అంటే బైనరీ డెసిమల్ నంబర్ నుంచి బైనరీ నంబర్కు మనం మార్చాలంటే ఈ విధంగా మనం ఇది ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది కూడా డెసిమల్ నెంబర్, బైనరీ నెంబర్ అనేటువంటిది కంప్యూటర్కి సంబంధించిన, బైనరీ అనేటువంటిది కంప్యూటర్ పరిభాష, ద్విసంఖ్యామానానికి సంబంధించి 0 1 మాత్రమే ఉంటాయి. ఇక్కడ వీడు అడిగింది ఏంటిది, 35కు ఈ కింది వాటిలో ఏది మనకు బైనరీకి సంబంధించి తోడ్పడుతుంది. దీన్నే మనం కింది నుంచి పైకి రాసుకోవాలి. చూడండి, కింది నుంచి పైకి, అంటే ఇక్కడ నుంచి ఇట్లా రాయాలి. చూడండి, 1 0 0 0 1 1. ఇది ఎక్కడ ఉంటే అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. జిఫ్, జేపీజీ, బిఎంపీ, పిఎన్జీ ఆర్ యూజ్డ్ యాజ్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ఫైల్స్ విచ్ స్టోర్. అంటే మనం ఇమేజెస్ రూపంలో కానీ, మన ఫైల్స్ రూపంలో కానీ జిఫ్ ఫైల్ అని, జేపీజీ ఫార్మాట్ అని, బిఎంపీ అని, పిఎన్జీ ఫైల్ ఫార్మాట్స్ అని మనం అడుగుతాం. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి, యూజ్డ్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అన్నాడు. ఇది కూడా ఐసీటీకి సంబంధించినటువంటి, కంప్యూటర్కి సంబంధించి, ఇది ఇమేజ్ డాటాకు సంబంధించి. ఇమేజ్, జిఫ్, జేపీజీ, బిఎంపీ, పిఎన్జీ, ఈ అబ్రివేషన్స్ కూడా అడుగుతాం. జేఎఫ్, జేపీజీ,
బిఎంపి పిఎన్జి అబ్రివేషన్స్ కూడా మీరు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సింబల్ ఏఎఫ్ ఆర్ యూజ్డ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఏమడిగిందంటే సింబల్ ఏ నుంచి ఎఫ్ వరకు మనం సూచించేటువంటి ఇది దేనికోసం ఉపయోగించడం జరుగుతుంది అంటే ఏఎఫ్ను హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్కు ఏఎఫ్ను సూచించడం అనేటువంటిది జరుగుతుంది. హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెర్చ్ ఇంజన్. నాట్ ఏ సెర్చ్ ఇంజన్. నాట్ ఏ సెర్చ్ ఇంజన్. నాట్ కానిది అన్నాడు. సెర్చ్ ఇంజన్ కానిది అని అడిగాడు. గూగుల్ ఇట్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్. యాహూ ఇట్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజన్. బింగ్ ఈజ్ ఆల్సో సెర్చ్ ఇంజన్. కాబట్టి కానిది ఏంటిదంటే క్రోమ్. గూగుల్ క్రోమ్ అనేటువంటిది మన క్రోమ్ అనేది సెర్చ్ ఇంజన్ కాదు. ఓకే, ఇది బ్రౌజర్. క్రోమ్ అనేది ఏంటిది ఒక బ్రౌజర్. గూగుల్, యాహూ, బింగ్ అనేటువంటిది ఏంటివి సెర్చ్ ఇంజన్స్. ఇది గమనించాలి. ఓకేనా. సో గూగుల్, యాహూ, బింగ్ అనేటువంటివి సెర్చ్ ఇంజన్స్ అవుతాయి. ఓకే, క్రోమ్ అనేది బ్రౌజర్ అవుతుంది, వెబ్ బ్రౌజర్ అవుతుంది. ఇది గమనించాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఫ్రమ్ ఏ కంట్రీ ఐడెంటిటీ ద కరెక్ట్ సీక్వెన్స్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటుండంటే మొత్తం కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేసేటువంటి దేశాల వరుస క్రమాన్ని కరెక్ట్ సీక్వెన్స్ లో చూపించండి అన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చైనా అత్యధికంగా విడుదల చేస్తుంది. చైనా తర్వాత యుఎస్ఏ తర్వాత రష్యా, యుఎస్ఏ తర్వాత ఇండియా తర్వాత రష్యా. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది టోటల్ కార్బన్ ఎమిషన్ ఫ్రమ్ ద కంట్రీస్. కింద ఇచ్చిన వాటిలో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలో. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కొన్ని డేస్ యొక్క ప్రాముఖ్యత ఇచ్చాడు. ఏ డేకి సంబంధించి అని అంటారు. వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే అనేటువంటిది మనకు April 7th. వరల్డ్ హెల్త్ డే అనేటువంటి దేనికి సంబంధించింది? April 7th సంబంధించి. April 7 మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని చెప్తాం. వరల్డ్ పాపులేషన్ డే దీన్ని మనం దేనిగా చెప్తామంటే July 11 మనకు ఇది వరల్డ్ పాపులేషన్ డే అంటే ప్రపంచ జనాభా దినోత్సవం. వరల్డ్ ఓజోన్ డే September 16. ఓకే, వరల్డ్ ఎయిడ్స్ డే December 1st. ఇట్లా డేస్ వాటి యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అంటే ఈ డేస్ ప్రాముఖ్యతకు సంబంధించి మీరు గమనించినప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం గమనించినప్పుడు February 2 దీన్ని వరల్డ్ వెట్లాండ్ డే అంటాం. వరల్డ్ వెట్లాండ్ డే అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం February 2. తర్వాత మార్చికి సంబంధించి 21, 22, 23 వరుసగా ఉంటాయి. March 21 వరల్డ్ ఫారెస్ట్ డే. వరల్డ్ ఫారెస్ట్ డే. 22 వరల్డ్ వాటర్ డే. వరల్డ్ వాటర్ డే. 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే. వరల్డ్ మెటీరియలాజికల్ డే ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి. తర్వాత April 22 వరల్డ్ ఎర్త్ డే ప్రపంచ ధరిత్రి దినోత్సవం. తర్వాత May 22 వరల్డ్ బయోడైవర్సిటీ డే జీవ వైవిధ్య దినోత్సవం. వరల్డ్ బయోడైవర్సిటీ డే. నెక్స్ట్ June 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. June 5 ఏమని చెప్తాం? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. June 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఇట్లా డేస్ యొక్క ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఓకే, దాంతోపాటు కింద ఇచ్చిన వాటికి ఇవి ఆప్షన్స్. ఇవే కాకుండా కింద కొన్ని మనం ఇచ్చుకున్నాం. February 2 వరల్డ్ వెట్లాండ్ డే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. March 21 ఫారెస్ట్ డే. March 22 వాటర్ డే. March 23 మెటీరియలాజికల్ డే. April 22 ఎర్త్ డే. May 22 బయోడైవర్సిటీ డే. June 5 ఎన్విరాన్మెంట్ డే. ఇట్లా మనకు డేస్ యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ అకౌంట్స్ ఫర్ మోర్ దెన్ 2/3 ఆఫ్ గ్లోబల్ వాటర్ కన్జంప్షన్. అంటే మనం ఈ మనుషులకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల నుంచి మనం లెక్కబెట్టినప్పుడు అత్యధిక నీటి వినియోగం ఏ సెక్టార్ వినియోగించుకుంటుంది అంటే అగ్రికల్చర్ సెక్టారా, హైడ్రో పవర్ జనరేషన్, ఇండస్ట్రియా, డొమెస్టిక్ అండ్ మున్సిపల్ యూజ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. వ్యవసాయ రంగానికి సంబంధించి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఆంథ్రోపోజెనిక్ సోర్స్ ఆఫ్ గ్యాసియస్ పొల్యూటెంట్స్ క్లోరోఫ్లోరోకార్బన్స్.
చాలా చాలా ఇంపార్టెంట్. సిఎఫ్సి వీటిని మనం ఫ్రియాన్ గ్యాస్ అని కూడా మనం చెప్తాం. ఈ ఫ్రియాన్ క్వశ్చన్ లేకుండా యూజీసీ నెట్ పేపరే లేదు, టీఎస్ సెట్ పేపరే లేదు. ఇది అభ్యర్థులు గమనించండి. క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఇవి మనకు శీతలీకరణ యంత్రాల నుంచి అంటే కోల్డ్ స్టోరేజ్ల నుంచి కానీ, అదేవిధంగా మనకు ఫ్రిడ్జ్ల నుంచి కానీ, అంటే మనం ఏదైతే రిఫ్రిజిరేటర్ వాడతామో ఈ రిఫ్రిజిరేటర్ల నుంచి ఈ క్లోరోఫ్లోరో కార్బన్ అనేటువంటిది విడుదల ఎమిషన్ కావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే మానవుని చర్యల ఫలితంగా ఏదైతే ఈ వాయుగతంగా వాతావరణంలో కాలుష్య కారకాలు చేరే ఈ క్లోరోఫ్లోరో కార్బన్ కు సంబంధించి ఏ ఇండస్ట్రీ నుంచి చేరుతుందని అడిగాడు. సిమెంట్ ఇండస్ట్రీయా, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీయా, ఫోమ్ ఇండస్ట్రీయా, పెస్టిసైడ్ ఇండస్ట్రీ అంటే గుర్తుపెట్టుకోండి, ఫోమ్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోండి, ఫోమ్. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ fake institutions, universities as identified by the UGC in the year 2014 are in the state union territory. అంటే 2014 వరకు అత్యధికంగా ఇది ఫేక్ యూనివర్సిటీస్ అంటే యూజీసీ గుర్తింపబడని లేదా మనకు అనుబంధంగా అఫిలియేటెడ్గా యూజీసీ అనుబంధంగా గుర్తించబడినటువంటి యూనివర్సిటీలు అత్యధికంగా ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా కాదు 2014 వరకు అది యూపీ. ఇది అభ్యర్థులు గమనించాలి. ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ ఫేక్ యూనివర్సిటీ మీద కొంత కాంట్రవర్సీస్ ఉన్నాయి. అయితే చాలా మంది అంటుంటారు, అంటే మనం అనడం కాదు కానీ చాలా మంది అంటుంటారు, కొద్దిమంది చాలా తొందరగా అంటే కొన్ని నెలల లేదా కొన్ని వారం లోపలనే వీళ్ళు ఈ ఉత్తరప్రదేశ్లోని వివిధ కొన్ని ఫేక్ యూనివర్సిటీల నుంచి ఆ పట్టాలు కొనుకొచ్చుకొని అంటే పిహెచ్డి పట్టాలు తెచ్చుకొని రెగ్యులర్ అయ్యారు. డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు అయితేనేమి, అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అయితేనేమి, ఎవరైతే ఈ పిహెచ్డీలు ఉత్తరప్రదేశ్ నుంచి ఒక సంవత్సరంలో కొన్ని వందల 50 వరకు లేదా 100-150 వరకు ఒకే యూనివర్సిటీ నుంచి లేదా ఒకే ఏరియా నుంచి కొనుగోలు చేసుకొచ్చి ఇది దొంగచాటుగా రెగ్యులర్ అయ్యారనేటువంటి ఒక చిన్న అపవాదు ఉంది. అది ఎంతవరకు సమంజసమో మనం చూడాల్సి ఉంది. బట్ ఇది బయట ఇది వైరల్ అవుతున్నటువంటి సమాచారం. అంటే ఫేక్ యూనివర్సిటీస్ నుంచి లేదా దొంగచాటుగా పిహెచ్డి పట్టాలు కొనుకొచ్చి రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ అధ్యాపకులని చాలా పేపర్లలో మనం గమనించాం. ఏదేమైనప్పటికీ కూడా అది పాలసీ మ్యాటర్, ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. వీళ్ళు దొంగలైన ప్రభుత్వం వదిలిపెడితే వాళ్ళు దొరలుగానే మిగులుతారు. ఒకవేళ వీళ్ళు దొంగలని ప్రభుత్వం కనుక చర్య తీసుకుంటే వాళ్ళు ముందు పొందిన జీతాన్ని కూడా వెనుక కడతారు. ఇది పాలసీ మ్యాటర్, ఇది మన చేతుల్లో లేదు. ఏదేమైనట్టు కూడా ఇక్కడ అడిగాడు కాబట్టి మనం ఆన్సర్ ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఫేక్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉండేటువంటివి ఏంటంటే 2014 వరకు యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎంపవర్డ్ టు కన్ఫర్ ఆర్ గ్రాంట్ డిగ్రీస్ అండర్ ద యూజీసీ యాక్ట్ 1956? 1956 మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క చట్టం ప్రకారం ఏమంటున్నారు, విశ్వవిద్యాలయాలకు సంబంధించి అంటే ఇన్స్టిట్యూషన్స్ విద్యాలయాలకు సంబంధించి వ్యవస్థలకు సంబంధించి మనకు ఏంటంటే ఎంపవర్డ్ కన్ఫర్ గ్రాంట్ డిగ్రీస్ అంటే వాటికి సంబంధించి యూనివర్సిటీస్కి సంబంధించి డిగ్రీస్ ఇచ్చేటువంటి అధికారం ఏ చట్టం ద్వారా ఇవ్వబడిందంటే ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై ఎన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై ఎన్ యాక్ట్ ఆఫ్ లెజిస్లేషన్. దాంతో పాటుగా ఎన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఏ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ 3 విశ్వవిద్యాలయాలు అంటే యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డ విశ్వవిద్యాలయాలకు, యాక్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అంటే శాసనపరమైనటువంటి చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడిన విశ్వవిద్యాలయాలకు కానీ, ఎన్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ ఎ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఏదైతే డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వీటికి సంబంధించి మనకు పట్టాలు ఇవ్వవచ్చు, డిగ్రీలు ఇచ్చేటువంటి అధికారం ఉంది. యూజీసీ 1956 సంబంధించిన చట్టం ప్రకారం ఈ అర్హత పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టూల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్? అంటే గుడ్ గవర్నెన్స్ కి సంబంధించిన టూల్స్ ఏంటి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, సోషల్ ఆడిట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ వన్ ఆఫ్ ద టూల్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ దట్ ఈస్ ఆల్సో టూల్ ఆఫ్ గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్. అండ్ సిటిజన్ చార్టర్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ కి సంబంధించిన మనకు టూల్స్ గా మనం భావిస్తాం. నెక్స్ట్, ద సైక్లోన్ హుదూద్ హిట్ ద కోస్ట్ ఆఫ్ విచ్ స్టేట్? ఈ హుదూద్ తుఫాను మనకు ఎక్కడ వచ్చిందంటే మనకు వైజాగ్, ఈ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ తీర ప్రాంతంలో హుదూద్ వచ్చి కొన్ని లక్షల మంది, అదేవిధంగా తీర ప్రాంతంలో ఉండేటువంటి బయోడైవర్సిటీని మొత్తం నష్టపరచడం అనేటువంటి జరిగింది.
ఇది అభ్యర్థులు గమనించాలి. హుదూద్ తుఫాన్ ఇది ఒక సైక్లోన్, ముఖ్యంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లోని సర్కార్ తీరం అని మనం చెప్పుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరంలో ఉండేటువంటి వైజాగ్ ప్రాంతాన్ని కొల్లగొట్టడం అనేటువంటి జరిగింది హుదూద్ తుఫాన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెన్యూవబుల్ సోర్స్. ఇక్కడ నాట్ అన్నాడు, నాట్ రెన్యూవబుల్ సోర్స్ అన్నాడు. ఇక్కడ గమనించండి, క్లీన్ ఎయిర్ రెన్యూవబుల్ సోర్స్, ఫ్రెష్ వాటర్ రెన్యూవబుల్ సోర్స్, ఫెర్టైల్ సాయిల్ ఈజ్ ఆల్సో రెన్యూవబుల్ సోర్స్. ఇచ్చిన ఆప్షన్ ప్రకారం సాల్ట్ మనం ఒకసారి వాడిన తర్వాత తిరిగి తయారు కాదు, కొత్తగా సముద్రం నుంచి తయారు కావాల్సిందే. కాబట్టి ఇచ్చిన వాటిలో మనకు నాట్ ఏ రెన్యూవబుల్ నేచర్ సోర్స్ అంటే సాల్ట్గా మనం చెప్పుకుంటాం. అర్థమవుతుందా? మిగతా క్లీన్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, ఫెర్టైల్ సాయిల్ అంతా కూడా రెన్యూవబుల్ నేచురల్ సోర్స్. ఇక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్లో మనకు సోలార్ పవర్, వాటర్ పవర్, టైడల్ పవర్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, దాంతోపాటు జియో థర్మల్ పవర్, ఇదంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ కింద వాడతాం. అదేవిధంగా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అని మనం చెప్పుకున్నప్పుడు నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద కోల్, కోక్, అదేవిధంగా పెట్రోల్, కెరోసిన్, నేచురల్ గ్యాస్, ఇది అన్ని కూడా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కింద వస్తాయి. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూడండి. రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఇంప్లాయిడ్. అంటే మనకు ఏదైతే కొన్ని రహస్యంగా ఉంచాల్సినటువంటివి, ఏది ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈజ్ ఇంప్లాయిడ్ ఎప్పుడంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అంటే వ్యక్తిగత జీవించేటువంటి దానికి మన వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి రైట్గా మనం భావించడం జరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ డీల్స్ విత్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్. మనకు సెంట్రల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఏది నిర్వహించేటువంటిది ఏది వ్యవస్థ లేదా సంస్థ ఏదైనా అడిగాడు. ఈ కింది వాటిలో ఎన్సిఈఆర్టీ, దీని అబ్రివేషన్ కూడా చూద్దాం. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్. మరి ఎన్ఈయుపిఏ అంటే నేషనల్ యూనియన్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇవి వీటికి సంబంధించిన అబ్రివేషన్స్. కానీ అడిగిన ప్రశ్న అబ్రివేషన్ కాదు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుందని అడిగాడు. కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటిది ఏది డీల్ చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ప్లానింగ్కి సంబంధించిన అడిగాడు. మరి న్యాక్ దేం పని చేస్తుంది? న్యాక్ అనేది యూజీసీ కింద, అండర్ కంట్రోల్ ఆఫ్ ది యూజీసీ. ఇట్ ఈస్ గివెన్ ద ర్యాంక్స్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. విశ్వవిద్యాలయాలకు కానీ, డిగ్రీ కళాశాలకు కానీ, ఉన్నత విద్యా సంస్థలకి ర్యాంకింగ్లు ఇస్తుంది. అది కూడా కెపాసిటీ బిల్డింగే. కానీ మనకు ఈ ఎడ్యుకేషన్ ప్లానింగ్కి సంబంధించి కాదు, ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్కి సంబంధించి. సో ఆన్సర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్కి సంబంధించి ఇది నేషనల్ యూనియన్ ఫర్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ చూడండి 18th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పవర్స్ ద ప్రెసిడెంట్ హ్యాస్ ఇన్ రిలేషన్ టు లోక్సభ. అంటే లోక్సభకు సంబంధించి మనకు ప్రెసిడెంట్కు సంబంధించినటువంటి పవర్స్ ఏముంటాయి? ఇక్కడ సమ్మన్ చేయొచ్చు, అడ్జోర్మెంట్ సైన్ డై చేయొచ్చు, తర్వాత ప్రొరోగేషన్, ఇవి అంటే సభలను నిరవధికంగా వాయిదా వేయడం కానీ, సభను రద్దు చేయడం కానీ, అదేవిధంగా సభకు సంబంధించి ఇది మళ్ళీ నిర్వహించడం కానీ, ఇలాంటి చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. మీరు 10th క్లాస్ దాకా సోషల్ చదివితే ఇవన్నీ రాయగలుగుతారు. నెక్స్ట్, ద ఇంటర్వెల్ బిట్వీన్ 2 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ మస్ట్ నాట్ ఎక్సీడ్. అంటే పార్లమెంటుకు సంబంధించిన సమావేశాలు, రెండు పార్లమెంటు సమావేశాల మధ్యలో ఎంతకాలం దాటకూడదు అంటే ఖచ్చితంగా 6 months దాటరాదు. అంటే 6 నెలల లోపు
పార్లమెంటు రెండవ సమావేశం ఏర్పాటు చేయాలి. మొదటి సంవత్సరానికి రెండవ సమావేశానికి మధ్యలో 6 నెలల విరామం కంటే ఎక్కువ ఉండకూడదు. అంతలోపే నిర్వహించాలి. అంటే సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలని అర్థం. గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ సంబంధించిన సెషన్స్ 2 సెషన్స్. తర్వాత మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ టీచింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ. అంటే తరగతి గదిలో అత్యధిక మంది విద్యార్థులు ఈ బోధనలో పాల్గొనడానికి బెస్ట్ మెథడ్ ఏదని అడిగాడు. లెక్చర్ మెథడా? ఇది లెక్చర్ మెథడ్ ఎప్పుడు పనికొస్తుందంటే కొత్త అంశాలు బోధన స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదా ఒకదానికి సంబంధించిన ఒక వ్యక్తిని కానీ ఒక శాస్త్రవేత్తని కానీ పరిచయం చేసినప్పుడు కానీ మనకు లెక్చర్ మెథడ్. డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఎప్పుడు పనిచేస్తుందంటే ఏది బోధించేటువంటి అంశం లెక్చర్ మెథడ్కు కొంచెం ఉపయోగకరంగా ఉంటూ దాన్ని చూపిస్తూ మనం ప్రజెంట్ చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. అదేవిధంగా ఇండక్టివ్ మెథడ్, దీన్ని ఆగమన పద్ధతి అంటారు. ఈ ఆగమన పద్ధతి అనేటువంటిది ఇది ఒక సైంటిఫిక్ మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఇండక్టివ్ మెథడ్లో మనకు అత్యధిక మంది విద్యార్థులు పార్టిసిపేట్ అవుతారు. ఇండివిజువల్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ కావడం అనేటువంటి జరుగుతుంది. సో అడిగిన ప్రశ్నకు సి సరైన సమాధానం. 21 క్వశ్చన్ చూడండి. డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ అసెర్టైన్. ఖచ్చితంగా డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ అనేటువంటిది కాజ్ అండ్ రెమెడీస్ ఆఫ్ పెర్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఇక్కడ ఏమడిగిందంటే డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్ అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలంటే కాజ్ అండ్ రెమెడీస్ ఆఫ్ పర్సిస్టెంట్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే బోధించే కంటే ముందు వచ్చేటువంటి సమస్యలను లేదా ఒక మనకు బోధించే కంటే ముందు విద్యార్థుల యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఇవల్యూషన్ డయాగ్నోస్టిక్ ఇవల్యూషన్గా మనం చెప్పుకుంటాం. మరి ఫార్మేటివ్ ఇవల్యూషన్ ఎప్పుడు చేస్తాం? ఫార్మేటివ్ ఇవల్యూషన్ అనేటువంటిది డ్యూరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. అంటే మనకు బోధించేటువంటి సమయంలో విద్యార్థుల నుంచి అది ఎంతవరకు అది అందుకున్నారు గుర్తించడానికి పెట్టే పరీక్షలన్నీ కూడా ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటారు. ఇక సమ్మేటివ్ అసెస్మెంట్ అనేటువంటివి ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్స్గా మనం చెప్పుకుంటాం. ఇన్స్ట్రక్షనల్ ఐడియాస్ ఆర్ యూజ్డ్ బై ద టీచర్స్ టు, అంటే మనకు బోధించడానికి ఉండేటువంటి వివిధ రకాల ఐడియాస్ ఏవైతే మనకు ఆలోచనలు ఉన్నాయో, అంటే ఎన్ని రకాల మనకు ఐడియాలు ఉన్నాయో అది మనకు టీచర్ అనేటువంటిది ఉపయోగిస్తే డెఫినెట్గా క్లారిఫై ద కాన్సెప్ట్స్. ఎందుకు ఉపయోగిస్తారంటే డెఫినెట్గా భావనలు విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ ఇన్స్ట్రక్షనల్ ఎయిడ్స్ అనమాట. ఎయిడ్స్ మీన్స్ ఎయిడ్స్ అంటే ఇక్కడ తెలుగులో మనం ఏమంటామంటే ఐడియాలు అంటే ఎయిడ్స్ అంటే బోధనోపకరణాలు అంటారు. ఏమంటారు? ఇన్స్ట్రక్షన్ ఎయిడ్స్, బోధనోపకరణాలు. టీచర్ బోధనోపకరణలు ఎందుకు ఉపయోగిస్తారంటే మనకు ఏదైతే బోధిస్తున్నామో దాన్ని క్లియర్గా వాళ్ళ ముందు కనబడే విధంగా, కాన్సెప్ట్స్ అర్థమయ్యే విధంగా మనం చేయడం అనేది. 23rd క్వశ్చన్ చూడండి. అటిట్యూడ్ ఆఫ్ ద టీచర్ దట్ అఫెక్ట్స్ టీచింగ్ పటైన్స్. ఇక్కడ అడిగింది ఏంటిది? విద్యార్థికి సంబంధించి, అంటే ఇక టీచర్కి సంబంధించి ఉపాధ్యాయుని యొక్క వైఖరి దట్ ఎఫెక్ట్స్ టీచింగ్ పటైన్స్. అంటే ఉపాధ్యాయుని యొక్క వైఖరి బోధించేటువంటి క్రమంలో అది ఏ డొమైన్కి సంబంధించి, కాగ్నేటివ్ డొమైనా, ఏది అఫెక్టివ్ డొమైనా, సైకోమోటర్ డొమైన్. అంటే అటిట్యూడ్స్ అనేటువంటివి మనకు టీచింగ్కి సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు అఫెక్టివ్ డొమైన్ ఇస్తుంది. కాగ్నేటివ్ డొమైన్ అనేటువంటి సంజ్ఞానాత్మక వికాసం, అంటే మన మెమొరీస్ కానీ, నాలెడ్జ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఇవన్నీ కూడా కాగ్నేటివ్ డొమైన్లు వస్తాయి. సైకోమోటర్ డొమైన్ ఏమొస్తుంది అంటే దీన్నే మనం మానసిక చలనాత్మకంగా ఉంటాం. అంటే స్కిల్స్, నైపుణ్యాలు కానీ, స్కిల్స్ కానీ, ఈత కొట్టడం కానీ, బండి నేర్చుకోవడం కానీ, పాట పాడడం కానీ, లేదా బొమ్మలు తయారు చేయడం కానీ, చిత్రాలు గీయడం కానీ, ఇవన్నీ కూడా సైకోమోటర్ డొమైన్లో వస్తాయి. అదేవిధంగా అఫెక్టివ్ డొమైన్లో వస్తే దీన్ని భావావేశ రంగం ఉంటుంది. అంటే మనకు ఇందులో ఆటిట్యూడ్స్, అప్టిట్యూడ్స్, అభిరుచులు, వైఖరులు, ఇవన్నీ కూడా మనకు అఫెక్టివ్ డొమైన్లో వస్తాయి. కాబట్టి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం అఫెక్టివ్ డొమైన్. నెక్స్ట్ 24 క్వశ్చన్. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అనే కొటేషన్ ఇచ్చింది ఎవరు? అంటే మనకు స్వామి వివేకానంద. డైరెక్ట్ ఆన్సర్, ఇక మరో మాట లేదు. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. ఈ నిర్వచనాన్ని ఎడ్యుకేషన్ గురించి ఇచ్చింది ఎవరంటే ఎస్వి నంద. ఇతని యొక్క పాత పేరు నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ దత్త. ఎవరి పాత పేరు? స్వామి వివేకానంద
దత్త పేరు. ఓకే, తర్వాత 25th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్, ఇక్కడ ఇచ్చిన మిగతా ఆన్సర్లు మనం చూసినట్లయితే ఎంకే గాంధీ ఏంది మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అంట. ఎంకే గాంధీ అది ఇవ్వలేదు. ఆర్ఎన్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రచించాడు. ఎంకే గాంధీ సత్యంతో నా ప్రయోగాలు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రచించాడు. శ్రీ అరబిందో అంటే మనకు అరబింద ఆశ్రమం పాండిచ్చేరిలో ఉంది. అరవింద ఘోష్ మనకు ఇది అరవింద ఘోష్ అనేటువంటి వ్యక్తి మనకు మనకు అతివాద జాతీయోద్యమంలో అరవింద ఘోష్ అనేటువంటి వస్తాం. నెక్స్ట్ 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ప్రిస్క్రైబ్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్. నాట్ ఎ ప్రిస్క్రైబ్డ్ అంటే కరెక్ట్ సరైన విధానంలో లేని బోధన అని అడిగారు. మెమొరీ, అండర్స్టాండింగ్, రిఫ్లెక్టివ్ అండ్ డిఫరెన్షియేషన్ అంటే ఇది మనకు వీటిని గమనించినప్పుడు ఇది నాలెడ్జ్కి సంబంధించి అంటే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన బ్లూమ్స్ టాక్సానమీకి రిలేటెడ్గా ఇవి లెవెల్ ఆఫ్ టీచింగ్కి సంబంధించి అది నాట్ ఏ ప్రిస్క్రైబ్డ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఒకటి డిఫరెన్షియేషన్ వస్తుంది. ఈ మూడు మనం సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 26th క్వశ్చన్. ద కోర్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజర్టేషన్ ఆర్ అంటే మనకు ఏదేని ఒక ఎంఫిల్ కానీ లేదా ఒక ఎంఈడి కానీ లేదా ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డిజర్టేషన్ సబ్మిట్ చేయడానికి ఒక సరైన విధానం, మెథడ్, పద్ధతి, సీక్వెన్స్ ఏదని అడిగాడు. మొదట అందులో ఇంట్రొడక్షన్ ఇస్తాం, తర్వాత లిటరేచర్ రివ్యూ ఉంటుంది, తర్వాత రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది, డిస్కషన్ అండ్ కన్క్లూజన్. ఇది మనకు ఏంటి డిజర్టేషన్కి సంబంధించినటువంటి కోర్ ఎలిమెంట్స్. అందులో ఉండే ముఖ్యమైనటువంటి అంశాలు ఇంట్రొడక్షన్, లిటరేచర్ రివ్యూ, రీసెర్చ్ మెథడాలజీ, రిజల్ట్స్, డిస్కషన్ అండ్ కన్క్లూజన్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఏ రీసెర్చ్ డిజైన్. పరిశోధనకు సంబంధించినటువంటి డిజైన్ ఏంటిదని అడిగారు. ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ది కలెక్షన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ డాటా ఈజ్ ఏ రీసెర్చ్ డిజైన్. 28 సాంప్లింగ్ కేసెస్ మీన్స్. సాంప్లింగ్ కేసెస్ అంటే సాంప్లింగ్ ఆఫ్ పీపుల్, న్యూస్ పేపర్స్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సాంప్లింగ్ కేసెస్గా మనం చెప్పుకుంటాం. The frequency distribution of a research data which is symmetrical in shape, similar to a normal distribution, but center peak is much higher. ఇది స్టాటిస్టిక్స్లో వస్తుంది. దీనికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకున్నప్పుడు అంటే ఒక గ్రాఫ్ను మనం తీసుకొని ఈ విధంగా మనకు ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీగా మనం తీసుకున్నప్పుడు ఇందులో ఈ ఫ్రీక్వెన్సీ డిస్టెన్స్ ఇది దీనికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ డిస్టెన్స్ అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇది దీనికంటే ఇలా పైకి వెళ్ళి ఇలా వచ్చింది అనుకో, దీన్ని మనం ఏమంటామంటే లెప్టోకర్టిస్ అంటాం. ఏమంటాం? లెప్టోకర్టిస్ అంటాం. కర్టిక్ లేదు, అది మనకు దీంతో సమానంగా వచ్చింది అనుకో, దీంతో ఇట్లా, దీన్ని ఏమని పిలుస్తామంటే మీసోకర్టిక్ అంటాం. మీసోకర్టిక్ ఇది స్టాటిస్టిక్స్లో వస్తుంది. దాంతోపాటు ఈ మనకు ఈ కింద ఈ చిన్నగా దీనికి ఇక్కడికి వస్తే దీన్ని ప్లాటీ కర్టిక్ అని అంటే ప్లాటికర్టిక్. ఓకే, లెప్టోకర్టిక్, మీసోకర్టిక్, ప్లాటికర్టిక్. ఇది మనకు కర్టోసిస్కి సంబంధించినటువంటి సమాధానానికి సంబంధించి 30 ప్రశ్నలు చూసినప్పుడు వెన్ ప్లానింగ్ టు డూ ఏ సోషల్ రీసెర్చ్ ఇట్ ఈస్ బెటర్ టు అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు టు డూ సోషల్ రీసెర్చ్ ఇట్ ఈస్ బెటర్. ఇది దేనికి సంబంధించి అంటే అప్రోచ్ ద టాపిక్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. సోషల్ రీసెర్చ్ అన్నప్పుడు డెఫినెట్గా అప్రోచ్ టు ది టాపిక్ విత్ ఎన్ ఓపెన్ మైండ్. 31 క్వశ్చన్ చూడండి. వెన్ అకాడమిషియన్స్ ఆర్ కాల్డ్ టు డెలివర్ లెక్చర్ or presentations to an audience on certain topics or a set of topics of educational nature is called. దీన్ని మనం ఏమని పిలాలి? అకాడమిషియన్స్ ఆర్ కాల్డ్ టు డెలివర్ లెక్చర్ ఆర్ presentations to an audience on certain topics or a set of topics of educational nature is called as. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే
సెమినార్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సెమినార్. సెమినార్. 32 మీడియా ఈజ్ నోన్ యాజ్. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ పత్రికా రంగం అనేటువంటిది ఏమంటాం? ఈ పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్గా పిలుస్తారు. ఏమంటాం? ఫోర్త్ ఎస్టేట్. మరి ప్రైమరీది ఏంటిది? మనకు లెజిస్లేచర్. ఏంటిది? లెజిస్లేచర్. సెకండ్ వన్ ఏంటిది? ఎగ్జిక్యూటివ్, అంటే శాసనం. రెండోది కార్యనిర్వాహక. మూడోది థర్డ్ ఎస్టేట్ అనేటువంటిది మనం ఏమని చెప్పుకుంటాం అంటే మనకు జస్టిస్, న్యాయశాఖ, అంటే న్యాయం. శాసన నిర్వాహక శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. అండ్ ఫోర్త్ ఎస్టేట్ ఏంటిదంటే మీడియా, అంటే దట్ మీన్ పత్రికా రంగం. 4వ ఎస్టేట్గా మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 33 question. The mode of communication that involves a single source transmitting information to a large number of receivers simultaneously is called. ఒకే పర్సన్ నుంచి గమనించినప్పుడు ఇట్లా నుంచి ఎక్కువ మందికి మనం చేరినట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మాస్ కమ్యూనికేషన్ అంటారు. ఏమంటారు? మాస్ కమ్యూనికేషన్. మరి గ్రూప్ కమ్యూనికేషన్ అంటే ఒకే గ్రూప్లో విత్ ఇన్ ద గ్రూప్ అందరి నుంచి అందరి మధ్యలో జరిగితే దాన్ని గ్రూప్ కమ్యూనికేషన్. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ అంటే వివిధ వ్యక్తుల మధ్య జరిగేది, అంటే డిఫరెంట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగేటువంటిది ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్. వితిన్ అంటే వితిన్ ఇండివిజువల్, వితిన్ అంటే వ్యక్తికి తన లోపల తానే ఇండివిజువల్గా జరిగేటువంటి కమ్యూనికేషన్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్, ఏ స్మార్ట్ క్లాస్ రూమ్ ఈజ్ ఎ టీచింగ్ స్పేస్ విచ్ హ్యాస్. ఒక క్లాస్ రూమ్కు సంబంధించి మనం చెప్పుకున్నప్పుడు స్మార్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ స్పేస్ అనేటువంటిది ఏ విధంగా? స్మార్ట్ పోర్షన్ విత్ ఎ టచ్ ప్యానల్ కంట్రోల్ సిస్టమ్, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కనెక్షన్, అండ్ డివిడి డిజిటల్ వీడియో, డిజిటల్ వర్సాటైల్ డిస్క్ అంటాం మనం. విసిఆర్ మనకు వీడియో క్రిస్టల్ రిలే అని మనం పిలుస్తాం. ఇవన్నీ ప్లేయర్, ఇవి అవసరమైతే. డాక్యుమెంట్ కెమెరా అండ్ స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్, ప్రొజెక్టర్ అండ్ స్క్రీన్, ఇవన్నీ అవసరం అవుతాయి. నెక్స్ట్, ద టర్మ్ ఎల్లో జర్నలిజం రెఫర్స్. ఎల్లో మీడియా, ఎల్లో జర్నలిజం ఈ మధ్య మనం బాగా వింటున్నాం, మీరు గమనించారో లేదు. అయితే దీని అర్థం ఏంటంటే సెన్సేషనలిజం అండ్ ఎగ్జాగరేషన్ టు అట్రాక్ట్ రీడర్స్ వ్యూస్. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక కొత్త అంశాన్ని ఏదో కనుక్కున్నట్టుగా ఉన్నదాన్ని పెద్దగా చూపించి ఏది ఎవరికో లాభం చేకూరే విధంగా చేసేదాన్ని మనం ఏమంటాం? ఎల్లో మీడియా అంటాం. అంటే ఒక వ్యక్తికి కానీ లేదా ఒక వ్యవస్థకు కానీ ఒక సంస్థకు కానీ లాభం చేకూర్చే విధంగా ప్రజలను అందులో ఏది ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేయడం, లేదా అందరికీ ఏది లోపల ఒక రకమైనటువంటి భావన వచ్చి సెన్సేషనల్ న్యూస్ కావడంలో చేసే విధానం అంతా కూడా ఎల్లో మీడియాగా, ఎల్లో జర్నలిజము అని చెప్పుకుంటాం. నెక్స్ట్, ఇన్ ద క్లాస్ రూమ్ ద టీచర్ సెండ్స్ ద మెసేజ్ ఎయిదర్ యాజ్ వర్డ్స్ ఆర్ ఇమేజ్ యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ కాల్డ్. ఇక్కడ మీరు గమనించండి, టీచర్ ఏం చేస్తున్నాడు? ఇక్కడ చెప్తున్నాడు, మెసేజ్ పంపిస్తున్నాడు. ఎవరు పంపిస్తున్నారు? టీచర్. సందేశం ఎవరు తీసుకుంటున్నారు? స్టూడెంట్స్. అప్పుడు టీచర్ ఏమవుతాడంటే ఎన్కోడర్ అవుతారు. టీచర్ ఏమవుతారు? ఎన్కోడర్. స్టూడెంట్స్ ఏమవుతారు? డీకోడర్స్. ఈ మధ్యలో ఉండేదాన్ని మనం మీడియా లేదా ఛానల్ అంటాం. ఇది ఎన్కోడర్ ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ స్టూడెంట్ ఎవరు? రిసీవర్ లేదా డీకోడర్ అంటాం. వీడు డీకోడ్ చేసి మళ్ళీ వీడు ఫీడ్బ్యాక్ రూపంలో మళ్ళీ వీరికి సమాచారం అందిస్తారు. ఏ బ్యాక్ రూపంలో? ఫీడ్బ్యాక్. అప్పుడు ఫీడ్బ్యాక్ రూపంలో అందించేటువంటి క్రమంలో మాత్రం డీకోడర్ కాస్త ఎన్కోడర్గా మారుతాడు. డీకోడర్ దేనిగా మారుతారు? ఎన్కోడర్గా మారుతారు. అదేవిధంగా ఎన్కోడరు డీకోడర్గా మారుతాడు. ఫీడ్బ్యాక్లో ఎన్కోడర్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఆర్ మాడిఫైడ్ ఇంటూ డీకోడర్. గుర్తుపెట్టుకోండి, ఎన్కోడర్ డీకోడర్గా మారుతారు, డీకోడర్ ఎన్కోడర్గా మారుతారు. ద నెక్స్ట్ టర్మ్ ఇస్ ద సిరీస్ ABEDIHNM. దీని తర్వాత ఏమొస్తుంది అంటే ఇవి లెటర్ సిరీస్కి సంబంధించినటువంటి ప్రశ్న.
దీనికి సంబంధించి మనం గమనించినప్పుడు ఏబి మధ్యలో సిడి లేదు, తర్వాత ఈడి ఇచ్చాడు అంటే ఈకి వెనుక వైపు ఉన్నది ఐహెచ్, తర్వాత ఎన్ఎం, తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి టర్మ్ పిఎస్. 38. ఇప్పుడు కోడ్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్స్ అనేటువంటి కోడ్ను యువిటిజిఏఎల్డిక్యూఆర్ గా చూపించారు. మరి అప్పుడు నాలెడ్జ్ను ఏ విధంగా కోడ్ చేయాలి అని అడిగాడు. స్ట్రీమర్స్ను యువిటిజిఏఎల్డిక్యూఆర్ గా మంచి రాస్తే నాలెడ్జ్ను దేనిగా రాయాలంటే ఎంపీక్యూవైఎల్డిసిసిఎల్డిసిఎఫ్డిగా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది బ్లడ్ రిలేషన్ కి సంబంధించిన ప్రశ్న. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే ఏ ఎవరు బి యొక్క తమ్ముడు అంటే సోదరుడు. బి ఈజ్ బ్రదర్ ఆఫ్ సి, సి యొక్క సోదరుడు బి. సి ఈజ్ హస్బెండ్ ఆఫ్ డి, డి యొక్క భర్త సి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ, ఏ యొక్క తండ్రి ఈ. డి ఈజ్ రిలేటెడ్ టు ఈ. మరి డి ఈకి ఏమవుతాడు అంటే ఆన్సర్ డాటర్ ఇన్ లా. ఎవరవుతారు? డాటర్ ఇన్ లా అవుతారు. Next, two numbers are in the ration 3:5. If 9 is subtracted from the numbers, the ratio become 12:23. The numbers are ఈ విధంగా ఉంటే ఆ నంబర్ ఏంటి అంటే 33:55. ఈ విధంగా ఉంటే 33:55. The mean of the ages of fathers and his son is 27 years. After 18 years, father will be twice as old as his son. Their ప్రజెంట్ ఏజ్ అని. తండ్రి యొక్క వయస్సు ఏది కొడుకు యొక్క వయసుకు సంబంధించి 27 ఇయర్స్ అని. కానీ 18 సంవత్సరాల తర్వాత తండ్రి యొక్క వయస్సు ఏది కొడుకు యొక్క వయసు కంటే రెండింతలు ఎక్కువైందని చెప్పారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళిద్దరి వయసులో వరుసగా ఎంత? తండ్రి వయసు 42, కొడుకు వయసు 12. నెక్స్ట్, డిజిటల్ ఎంపవర్మెంట్ మీన్స్. డిజిటల్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? Answer, universal digital literacy, universal access to all digital resources, collaborative digital platform for participative governance, probability of all entitlement of individuals. ఇవన్నీ కూడా సరైన సమాధానం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెటర్ నంబర్ సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ టర్మ్ అడిగాడు 2, 7, 28, 63, 126 తర్వాత ఏమొస్తుంది? ఆన్సర్ 215, 215 వస్తుంది. ఇక 44 నుంచి 45 వరకు ప్యాసేజ్ ఉంటుంది. 10th క్లాస్ లెవెల్లో మీకు ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ప్యాసేజ్ కానీ ఇచ్చి ఈ పారాగ్రాఫ్కి సంబంధించినటువంటి 5 ప్రశ్నలు ఇచ్చి దానికి ఆన్సర్ చేయమంటున్నాడు మీ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ద్వారా. నెక్స్ట్ 48 క్వశ్చన్, ఏ పొలిటికల్ నావెల్ రివీల్స్. ఈ పొలిటికల్ నావెల్ ఏం రివీల్ చేస్తాయంటే రైటర్స్ పర్సెప్షన్, రాస్తున్న వ్యక్తి యొక్క ప్రత్యక్ష అనుభూతిని తెలియజేస్తుంది. నెక్స్ట్, warrior is related to sword, carpenter is related to saw, farmer is related to plough. In the same way, the author is related to. author ఏం వాడతాడు? పెన్ వాడతాడు. సరే ఇక్కడ బుక్ కూడా ఉంది కదా అంటే కరెక్ట్ కాదు. ఎందుకు? అందులో వాడేది మీరు చూడండి, స్వాడ్ను ఎవరు వాడతారు? కార్పెంటర్ని వాడతారు. ఓకే, ఏది వారియర్ దేని వాడతారంటే స్వాడ్ వాడతారు. కత్తిని ఎవరు వాడతారంటే వారియర్ సోల్జర్ వాడతాడు. కార్పెంటర్ దేన్ని వాడతాడు? సా అంటే రంపాని వాడతాడు. ఫార్మర్ దేన్ని వాడతాడు? నాగల్ని వాడతాడు. మరి ఆథర్ అనేటువంటి దేన్ని వాడాలి? ఆథర్ పెన్ను వాడాలి, బుక్ను కాదు. మీరు గమనించండి, చాలా క్రిటికల్ క్వశ్చన్. బుక్ కాదు ఆన్సర్, పెన్ ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 50 క్వశ్చన్, ఈ గివెన్ బిలో ఈజ్ ఎ డయాగ్రామ్ ఆఫ్ 3 సర్కిల్స్ ABD అండ్ C ఓవర్లాపింగ్ ఈచ్ అదర్. ఇక్కడ ఇచ్చి A represents the class of honest people, the circle B represents the class of sincere people, and circle C represents the class of politicians. ఈ విధంగా ఇచ్చినప్పుడు PQRS UXY represent different regions. అప్పుడు దానికి సంబంధించినటువంటి కోడ్స్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ 51 క్వశ్చన్ చూడండి. A man ought no more to value himself for being wiser than a woman if he owes his advantages to a better education, then he ought to be boast of his courage for beating a man when his hands were tied.
ఇది ద ఎబో ప్యాసేజ్ ఇస్ ఎన్ ఇన్స్టాన్స్ ఆఫ్ దేని తెలియజేస్తుంది అంటే అనలాజికల్ ఆర్గ్యుమెంట్ తెలియజేస్తుంది. అనలాజికల్. నెక్స్ట్ 52 క్వశ్చన్ చూడండి. బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజిషన్ వైజ్ మెన్ ఆర్ హార్డ్లీ అఫ్రెడ్ టు డెత్ ఈస్ కాంట్రాడిక్టెడ్. అంటే దీనికి వ్యతిరేకం ఏమో ఉండొచ్చు. అంటే ఆల్ వైజ్ మెన్ ఆర్ అఫ్రెడ్ టు డెత్ కానిది అన్నాడు, దాని కాంట్రాడిక్టరీ ఏంటిది? భయపడతారని మనం చెప్తాం. ఓకే. '53 question. When a group of propositions, one proposition is claimed to follow from the others, that group of propositions is called, దీన్ని మనం ఏమంటాం? an argument. An argument. When in a group of propositions, one proposition is claimed to follow from the others, that group of propositions is called, వాటిని ఏమంటాం? an argument గా పిలుస్తాం. తర్వాత 54 క్వశ్చన్ చూడండి. నమిత అండ్ షమిత ఆర్ బ్రిలియంట్ అండ్ studios. Anita and Karabi are obedient and irregular. Babita and Namita are irregular but brilliant. Samita and Kavita are regular and obedient. Who among them is are brilliant, obedient, regular and studious? Ante answer Samita alone. Samita alone. Next. ఇక్కడ నుంచి మీరు గమనిస్తే 55 నుంచి 60 వరకు ఇదంతా కూడా మనకు ఒక డాటా అనాలిసిస్ ఇచ్చి, ఒక దత్తాంశం ఇచ్చి, వివిధ సంవత్సరాలలో, అంటే ఇది ఎట్లా ఇస్తారంటే ఈ విధంగా బార్ గ్రాఫ్ల రూపంలో కానీ ఇలా, అదేవిధంగా లైన్ గ్రాఫ్ల రూపంలో కానీ, లేదా పై చార్ట్ రూపంలో కానీ, లేదా ట్యాబులార్ ఫామ్లో కానీ మనకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇట్లా టేబుల్ రూపంలో ఇచ్చి గత 5 సంవత్సరాల్లో ఆ సంస్థ, ఆ ఇండస్ట్రీ కావచ్చు, ఆ ఇన్స్టిట్యూషన్ వ్యవస్థ కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, గత 5 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలు, ఆ విద్యార్థుల యొక్క శాతం, ఇవన్నిటిని ఈ విధంగా మనకు డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశం విశ్లేషణ రూపంలో అడగడం అనేటువంటి జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, రానున్నటువంటి ఎగ్జామినేషన్లో డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని సదా ఆకాంక్షిస్తూ మీరు నమ్మకంగా చదవండి. మీతో ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ ఈజ్ always supporting you, encouraging you. Definitely you will be becoming a victorious person. నువ్వు ఒక విజేతగా నిలబడతావని మేము సదా ఆకాంక్షిస్తూ, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ aspirant.